ఎల్లో రోసెస్ చూడండి. చిన్న చిన్న ఫ్లవర్స్ ఇవి ఏదో గుత్తి గులాబీలు అవి అంటారుగా ఆ టైపుకి సంబంధించినయే ఆ ఫ్లవరు. ఇవి చూడండి, నాకు తెలవక నేను ఇప్పుడు వస్తాయి అన్నట్టుగా వేసానండి నారు పోసుకొని. కానీ ఇవి అస్సలు పూలైతే రావట్లేదు. చాలా కుండీలలో ఉన్నాయి. ఎందుకు వేస్ట్, మొత్తం బలమంతా లాగేసుకుంటుంది కుండీలో. అవి పూలేమీ రావట్లేదు. తీసేస్తానండి మొత్తం ఈరోజు. ఇదిగోండి, ఇక్కడ కనకాంబరాలు ఉన్నాయి. కనకాంబరాలు అయితే మాత్రం భలే కలర్ఫుల్గా. వీటికి అసలు పాపం ఏమి ఇచ్చేది ఏమి ఉండదండి. మంచిగా మనం చేయాల్సిన కేర్ ఏంటంటే, అదిగో ఆ కాయలు వచ్చినప్పుడు మాత్రం మొత్తం ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి. తీసేసుకుంటే అక్కడి నుంచి మళ్ళీ ఇగురులు వచ్చి మనకి కొత్త ఫ్లవర్స్ అనేవి వస్తాయి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు అయితే చాలా కూరగాయలు ఉన్నాయండి. దొండకాయలు, ఆకుకూరలు. ఇవ్వండి, ఫస్ట్ అయితే దొండకాయలు అయితే కట్ చేసుకుందాం. ఇవి ఆకుల్లో ఉంటాయి. ఆకుల్లో ఉండి తొందరగా కనిపించవు. అయితే దొండకాయలకు మాత్రం కేరు మనకి వచ్చినంతసేపు మంచిగా వస్తాయండి. తర్వాతకి మాత్రం రోగం వచ్చింది అంటే మాత్రం మళ్ళీ మొత్తం మనం ఆకులన్నీ తీసేసుకోవాలి, లేదంటే మొత్తం కట్ చేసుకోవాలి. వీటికి వచ్చే రోగం ఏంటంటే, ఫస్ట్ మొత్తం ఆకులన్నీ ఇట్లా చుక్కలు చుక్కలుగా అయిపోతాయండి. అన్నీ డ్రైగా అయిపోతాయి. ముందు మెయిన్ ఫస్ట్ వచ్చే రోగం డ్రై అయిపోయి ఆకులన్నీ గట్లే పాడైపోయి ఇక లాస్ట్కి ఇక ఏం మిగలవు, ఎల్లోషుగా అయిపోతాయి బాగా. అప్పుడు అయిపోయినప్పుడు ఏం చేయాలంటే, మొత్తం ఆకులు ఆ ఎల్లో కలర్కి వచ్చిన ఆకులన్నీ మొత్తం తీసేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసేసుకొని నీమాయిలు, లేదంటే పుల్ల మజ్జిగ, దాంట్లో కొంచెం ఇంగువ, మరి మనం తినే సోడా లేదా ఆవు మూత్రం, ఇలాంటివన్నీ మనం ఏంటంటే ఇంట్లోయే కదా మనం ఇచ్చేసేది వాటికి. అందుకని 2 రోజులకు 3 రోజులకి పూర్తిగా తగ్గేంత వరకు అయితే మాత్రం ఇవ్వాలి. వీటిని ఇస్తేనే మనం మళ్ళీ తొందరగా, ఎంత తొందరగా రోగం వస్తుందో మళ్ళీ అంత తొందరగా రిమూవ్ అయితే మళ్ళీ వెంటనే ఫాస్ట్గా వచ్చేస్తాయి కొమ్మలు. ఇంక ఇదేది మనకి ఎన్నిసార్లు మందు కొట్టినా కూడా తగ్గట్లేదు అనుకుంటే మాత్రం మొదల కంటే కట్ చేసి తీసుకోవటం బెటర్ అండి, నన్ను అడిగితే. ఎందుకంటే తగ్గదు. ఇక మనం ఒక్కొక్కసారి ఎన్నిసార్లు మందు కొట్టినా కూడా అసలు తగ్గదు. ఇక తగ్గనప్పుడు ఏం చేయాలంటే, మొత్తం కొంచెం అంత ఉంచేసి ఆ కాడ కింద వరకు కట్ చేసేసుకొని ఆకులన్నీ తీసేసుకొని మొదట్లో కూడా మంచిగా ఏదన్నా కదిలించి నేను ఇచ్చేది ఏంటంటే పొగాకు రసమేనండి. పొగాకు రసం, నీమ్ ఆయిల్, అది నీమ్ కేకు కొంచెం కలిపి దాన్ని పోయటం, ఇలాంటివి ఎక్కువ ఇస్తాను నేను. బూడిద మనకన్నీ ఫ్రీ కాస్ట్ అండి. మనకి ఇంట్లో దొరికే ఎక్కువ ఉంటాయి. మనం వంటింట్లో దొరికే వస్తువులతోటి చాలా వరకు మనం రిమూవ్ చేసుకోవచ్చు మనం చెట్లకు వచ్చే రోగాన్ని. కాకపోతే కెమికల్స్ లాగా తొందరగా అయితే తగ్గవు, ఎమ్మటెమ్మట అయితే తగ్గవు. 4-5 సార్లు అయితే కంపల్సరీ ఇవ్వాలి ఏదైనా సరే. ఒకేసారి తగ్గలేదు అనుకుంటే మాత్రం అస్సలు తగ్గదు. అవి జిగటగా పట్టేస్తున్నాయండి చేతులకి. దొండతీక్కి ఇట్లా కోస్తుంటే అక్కడ పాలులాగా వచ్చేస్తుంది కదా, అది చేతులు జుట్టుకొని వదలట్లా అసలు. ఇట్లా కాయలు కిందకి వేస్తున్నా. ఇక్కడైతే కొన్ని కాకరకాయలు ఎందుకు తీగ ఫాస్ట్గా వెళ్ళట్లేదండి అసలు. ముడుచుకొని ఉంటుంది. కాయలు కూడా అంత హెల్దీగా కూడా రావట్లా. ఎండలు ముదిరినాయిగా మరి. సమ్మర్లో కొంచెం తక్కువైనట్టుగుంది ఏ కాయలైనా. పిందెలు పడుతున్నాయి పట్టడానికి చాలా, కానీ అన్నీ నిలవట్లేదు. దొండకాయలు అయితే కోసినప్పుడల్లా గిన్నె అయితే వస్తున్నాయి. ఒక్కసారి 2 సార్లు కోస్తే కానీ ఒక్కసారికి వస్తుంది కర్రీకి. ఇక్కడైతే కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి. ఈ చిక్కుడుకాయలు కూడా అంతేనండి. మనం ఇప్పుడు అవి కోసేసామంటే అక్కడి నుంచి మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ అక్కడి నుంచి మనకి కంటిన్యూషను. ఇంకా అవన్నీ ఎన్ని రోజుల చెట్లో బలం ఉంటుందో అన్ని రోజులు వస్తూనే ఉంటాయి. మళ్ళీ పూత వస్తుంది. కాకపోతే కొంచెం లేట్ తీసుకుంటుంది. మనకి ఎమ్మటే రావాలి అంటే మనం ఇచ్చే ఎరువులకి, మనం ఇచ్చే లిక్విడ్లు అంత పెద్ద హెవీగా ఉండవు కదా, లైట్గా ఇస్తాం. లైట్గా ఇచ్చినప్పుడు ఏమైందంటే అవి కూడా లైట్గానే వస్తాయి. మనం పొయ్యంగలోనే రావటానికి అవి కెమికల్స్ కాదు, యూరియాలు, డిఏపీలు అవి పోస్తే ఫాస్ట్గా వచ్చేస్తాయి. కానీ మనం ఇచ్చే చిన్న చిన్న కిచెన్ వేస్ట్, వర్మి కంపోస్ట్ ఇట్లాంటివి ఇంకా అవి కాకపోతే ఎక్కువ. నేనైతే లిక్విడ్ కదా కొంచెం లేట్ వస్తుంది. నేనైతే ఊరికే నింపేసేయనండి నాకు కుండీలు. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మనకు జూను,
మనం మొక్కలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటికి పైకి వచ్చేసినాయి కొంచెం కుండీలు చెత్తతోటి వాటితోటి నింపుకుంటా మట్టి మొత్తం ఎక్కువ ఆకులతో తయారు చేసిన కంపోస్టేనండి మన దగ్గర ఎక్కువ ఉండేది. అవే మళ్ళీ కొంచెం ఎరువుతో కలిపేసి ఎరువుతో కలిపేసి మొక్కల్లో పోసేస్తుంటా. టమాటాలు అయితే చాలా వరకు చెట్లు అయిపోతున్నాయి. ఉన్న కాడికి సాలేండి, ఇక సమ్మర్లో ఇంకెంతకంటే ఏం వస్తాయి. కొత్త మొక్కలు పెట్టినా కూడా కష్టం అండి. ఇప్పుడు టమాటాలు పెట్టుకోవటం వేస్ట్ నన్ను అడిగితే. ఈ పాత మొక్కలకి వస్తే వాటికే రావచ్చు, ముదురు చెట్లు కదా, మళ్ళీ ఇగుర్లు వస్తే వాటికి వస్తాయి. కానీ కొత్త మొక్కలు పెడితే మాత్రం అంటే ఏరియాని బట్టిలేండి, వాతావరణాన్ని బట్టి మాకైతే కష్టం కొంచెం. ఇంకా ఉంటే మాత్రం ఇంకా ముదురు మొక్కలకే వస్తాయి ఇగుర్లు వస్తే మళ్ళీ. అందుకే కొన్ని కొన్ని ఉంచేస్తున్నా పీక్కుండా. పూర్తిగా పాడైపోయినవి మాత్రం తీసేస్తున్నా. ఇదిగోండి దీనికి ఒక్కదానికి వచ్చింది ఫ్లవర్. ఇవన్నీ అసలు ఎదిగిపోతున్నాయి. మన కుండీల్లో బలం మొత్తం పీకేసుకుంటట్టుంది. ఇవి కూడా తీసేస్తానండి, మొత్తం పీకేసి అలాగే పెట్టి ఉంచుతాం మన వర్షాకాలం వరకు. ఉంచితే అప్పుడు మళ్ళీ మనం ఏమన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఆకుకూరలు చల్లుకోవచ్చు దాంట్లో తీసేసాక. మట్టి డ్రై అయిపోకుండా ఉండాలంటే మట్టి ఖాళీ అయిన కుండీలు మళ్ళీ మట్టి ఇది కప్పి ఉంచాలండి ఆకులు. మరీ పూర్తిగా మన సూర్యుడికి ఎక్స్పోజ్ అవ్వకుండా మట్టి బాగుంటుంది అప్పుడు. ఏదో ఒక ఆకుతోటి టమాటాలు చెట్టు వాడిపోయినట్టు ఎండిపోద్ది కానండి, కాయలు మాత్రం ఫ్రెష్గా ఉంటాయి. చూడండి ఈ చెట్టు చిన్న బలమే లేదు దాంట్లో, కింద చిన్న కుండీలు ఎన్నో అడుగు నుండి కొంచెం మట్టి, దాంట్లో అన్ని కాయలు వచ్చేసినాయి. ఏ సీజన్కు తగ్గవి ఆ సీజన్లో పెట్టుకుంటే కనుక మనకి చేసే పని కూడా చాలా సులువుగా అనిపిస్తుందండి. ఎందుకు అవి ఏం చేసినా చేయకపోయినా కాయలు వచ్చేస్తాయి భలేగా. ఆ టైము మల్లెపూల టైంలో మల్లెపూలు వచ్చినట్టు, విరజాజుల టైంలో విరజాజులు అవి వచ్చినట్టు, కనకాంబరాలు ఎండాకాలం కనకాంబరాలు కూడా బాగా వస్తాయి. అట్లా టమాటాలకి ఈ సీజన్, వంకాయలకి ఏ సీజన్ ఉండదేమనుకుంటా మరి. వంకాయలకు కూడా మనం కాయలు కోసుకోవాలంటే మొత్తట్లో కదిలించేసి మంచి కదిలించుకోవాలి. కొంచెం అంత మట్టి డ్రై లాగా ఉండకుండా కదిలించి ఆ చివర్లు మొత్తం కొంచెం గిల్లెన్న వేయాలి. ఇప్పుడు కొంచెమే గిల్లాలండి, ఎక్కువ కట్ చేసామనుకోండి చెట్టు ఎండిపోతుంది ఈ టైంలో. అందుకని చివర్లు గిల్లితే అక్కడి నుంచి మళ్ళీ ఇగుర్లు వస్తాయి మనకి. ఇగుర్లు వచ్చి మళ్ళీ కాయలు వస్తాయి. ఈవినింగ్ టైంగా బాగా వడలినట్టు అయిపోయినాయి మొక్కలు. దీనికి కూడా ఎక్కువ కొంచెం హెవీ ఫీడరేనండి వంకాయ చెట్లు కూడా. మనకు కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏం వేసినా చెప్పాను, ఉన్న కొన్ని వస్తున్నా సరిపోతాయి. ఇవి పెద్ద దాంట్లో ఒకటి రెండే ఉన్నాయి, అందుకని ఈ చెట్లకు బాగా వస్తున్నాయి. కుండీలలో మామూలుగా బకెట్లలో ఉన్న వాటికి మాత్రం ఇంతగా రావట్లేదండి అసలు. ఇవన్నీ పెద్దగా ఎదిగిపోయినాయి. కట్ చేద్దామంటే సమ్మర్ కదా, కింద అట్లా ఉంటేనే మనకి కుండీ డ్రై అయిపోకుండా ఉంటుంది. వంకాయలు అయితే కిలో దాకా వస్తున్నాయి. ఈరోజు కూడా అంతే వస్తాయి అనుకుంటున్నా. ఇవ్వండి ఇవి తెల్ల వంకాయలు, కోడిగుడ్డు వంకాయలు. నాకు కొన్ని ఫ్లవర్స్ పేర్లు కూడా భలే వెరైటీ. నిన్న అది ఆర్ఆర్ కలెక్షన్ సిస్టర్ ఒక పూలని ఏదో పేరు అన్నారండి, చంబాని అదేదో ఫ్లేవర్ అన్నాను. భలే కనిపించింది. అమ్మ ఇన్ని పేర్లు ఉంటాయా అనిపించింది. ఏందో మర్చిపోయానండి, మళ్ళీ ఏందో పేరు అన్నారు నేను కామెంట్లో. దీనికి ఇన్ని పేర్లు ఉంటాయా అనుకున్నా నేను. వేరియాకు ఒక పేరు ఉంటుందట్టింది. అందులో నెల్లూరు సైడ్ వల్ల ఈ పేర్లు కూడా వెరైటీగా పిలుస్తారు వాళ్ళు భలే, అన్ని పూల మొక్కలకు కానీ వేరే వాటికి కానీ.
ఇదిగోండి ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఎండలైతే బాగా ముదిరిపోయినాయండి. అంటే ఇక సమ్మర్ కదా, ఎండలు ముదిరినాయి. అంటే ఇక ఎండాకాలంలో ఎండలు, వర్షాకాలంలో వర్షాలు, చలికాలంలో చలి కామన్. కాకపోతే ప్రతి సంవత్సరానికి ఎక్కువైపోతున్నాయండి ఎండలు. వాతావరణంలో కూడా చాలా చేంజ్ ఉంటుంది. అచ్చం ఉంటే అట్లా ఎండలాగా ఉంటేనన్నా బాగుంటుంది. ఉదయం పూటేమో మంచు, మధ్యాహ్నం ఎండ, నైట్‌కేమో అదే మధ్యాహ్నం ఎండ, సాయంత్రానికి మళ్ళీ తొందరగా మబ్బుల్లాగా పట్టేసి వెలుతురు లైటింగ్ వెళ్ళిపోతుంది. ఇదిగోండి ఇదొక విత్తనం. ఈరోజైతే మనం 3 రకాల వంకాయలైతే కోసామండి. ఇవి తెల్ల వంకాయలు. అంటే ఉండటమే అట్లా అది. ఆ విత్తనమే. ఇది పాత విత్తనం అండి. ఫస్ట్‌లో ఉన్నాయి నా దగ్గర ఇవి. పాత విత్తనాలు ఒకటో రెండో ఉన్నాయి అంతే. ఇవి అన్నీ చిన్న పిందెల్లాగా ఉన్నాయి. కొంచెం పిందెలుగా ఉన్నాయి కోయట్లేదండి. పెద్దగా ఉన్నాయే కోస్తాను. ఇదిగోండి ఇక్కడ కొన్ని ఉన్నాయి. వంగ చెట్లకి పుచ్చులు బాగా వస్తాయండి. వంకాయలకి పుచ్చులు బాగా వస్తాయి. అప్పుడు వేస్ట్ అయిపోతాయి అనవసరంగా కాయలు. మనం కాపించుకున్న ప్రయోజనం ఉండదు. కోసేస్తే సగం పుచ్చులే ఉంటాయి అందులో. అందుకని చెప్పేసి వాటికి ఎప్పటికప్పుడే కేర్ చేయాలండి. మొదట్లోనే దానికి చేసే కేర్. ఎక్కువ పుచ్చులు వస్తున్నాయంటే పురుగు ఉంటేనన్నా వస్తుంది, లేకపోతే మొదట్లో నుంచి అయినా వస్తుంది. నేను ఇచ్చేదైతే అదేనండి, చెప్పా కదా, పసుపు అది పొగాకు రసమే ఆ పుచ్చులకి. వాటికే కాదండి, మనం బయట కొనుక్కొచ్చుకున్న కాయలు మనకు అసలు ఆర్గానిక్గా మనం మిద్దెల మీద పండించుకునే కాయల్లో పురుగులు లేవు. కానీ నేను మొన్న మా అమ్మ అంటుంది తులసమ్మ కూడా అంటుంది మా ఇంట్లో. అయితే పురుగులు వచ్చేసినాయి అంటండి. సొరకాయలో పురుగులు ఏమున్నాయంటే పొట్లకాయలో కూడా పురుగులు ఏమున్నాయంట కొయ్యంగానే. అబ్బో వాంతి వచ్చేసిందంట. అసలు అదేంటో బాబాయ్ అనిపించింది. మన దగ్గరే అసలు పురుగులు లేవండి. మన సొరకాయల్లో కానీ, పొట్లకాయల్లో కానీ, బీరకాయల్లో కానీ. అదేంటో బయట కొనుక్కొచ్చిన కాయల్లో మరి అది ఎందుకో ఏంటో. మనకి ఎక్కువ రోజులు ఉంటే పురుగులు వస్తాయని తెలుసులే, కానీ మరి మనం కొనుక్కొచ్చుకున్న కాయలు అప్పటికప్పుడే వాళ్ళు మందులు వేస్తారు, బాగా ఫుల్గా మందులు వేస్తారు. 3 రోజులకి ఇంత బారు. ఇవాళ చూసిన కాయ రేపటికి మూరెడవుతుంది. జానున్న కాయ మూరైపోతుంది. మరి అంత హెవీగా మందులు వేసి పండిస్తుంటే మరి వాటిల్లో పురుగులే వస్తాయేమో మరి. మనకేమంత ఫాస్ట్గా అయితే రావండి. మనకి ఫాస్ట్గా వచ్చేది 1, 2 టైమ్స్, 2 టైమ్స్ అలాగ వచ్చేస్తాయి ఫస్ట్. ఇక తర్వాత అంత ఫాస్ట్గా అయితే ఏం రావు. కొత్త మట్టిలో ఒకసారి వస్తుంది, కొత్తగా పెట్టుకున్నప్పుడు వస్తాయి బాగా. ఇంకా తర్వాతకి మట్టిలో సారం తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా మనం ఇచ్చే లిక్విడ్ల మీదనే అవి ఆధారం. మనం ఇచ్చే ఎరువులు, లిక్విడ్లు. మా రాజాగారు, రాణిగారు ఎక్కేసింది పైకి. కొన్ని ఉన్నాయండి, ఈరోజైతే ఎక్కువ లేవు చిక్కుడుకాయలు. కోసుకొని వస్తుంది. ఈ లోపల కింద కొంచెం గంగబాయిల కూర, తోటకూర అది ఉంది. నేనైతే అది కోసేస్తానండి. ఆడొకటి ఉంటుంది, కొంచెం లేటు పట్టిద్ది. ఈ ఆకుకూరలు ఏమో ఎప్పటికప్పుడు కోసుకుపోతేనే కానీ మనం ఉంచాలంటే మాత్రం బాగా వడలిపోతుంది అసలు. ఇంత తీసుకెళ్ళాలంటే ఫ్రిడ్జ్లో పెట్టాలన్నా కష్టమే. ఇంకా నేను ఎవరన్నా అడిగినప్పుడు కోసి అలాగా నేను కొంచెం ఉంచుకొని ఎవరికన్నా ఇచ్చేస్తాను. ఇది వద్దన్న వదలట్లేదండి అసలు. మనకు ఏ కుండీలో చూసినా ఇవే వచ్చేస్తున్నాయి. ఇది మొత్తం వేయొద్దు అనుకొని సార్ నేను వేరే సపరేట్గా వేసేసాను తోటకూర. అది మొలిసింది మళ్ళీ రెడీగా. ఇది వచ్చేస్తానే ఉంది. ఇక్కడ కాకరకాయలు పడుతున్నాయి కానీ ఎంత వంసిపోతున్నాయి ఎందుకో. చూడండి తోటకూర. ఇది తోటకూర సీజన్ అండి. అసలు ఎంత ఎండలైనా తట్టుకుంటుంది. తోటకూరలాగా వాడిపోతారని మనుషులను అంటారులే, కానీ అది అబద్ధం అండి. మనుషుల్లాగా కాదు అది. తోటకూర అసలు వాడదు ఎంత ఎండకు కూడా, ఫ్రెష్గా ఉంటుంది. కాకపోతే ఎండలో నీళ్లు పోయకపోతే వాడిద్ది. మనుషులతో పోలుస్తారు, మరి అదేంటో నాకు అర్థం కాల. తోటకూర అసలు వాడదు. మనుషులను తోటకూరలాగా వాడిపోయినాం అంటారు. ఇది ఎక్కడ వాడిద్ది?
దీనికి ఎంత బలంగా ఉంటే అంత మంచిగా ఫ్రెష్గా లేస్తుంది నిలబడి. కాకపోతే వాటర్ పోయకపోతే ఇంకా బలం లేకపోతే వాడిపోద్దేమో. ఇవ్వండి, ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లు అయ్యానండి. నాకు ఎట్లుంటేనే బాగా అనిపిస్తుంది, అందుకని నేను ఎట్లున్నాయో కోస్తా. ముదురు చెట్టుకు వస్తాయి కదా కొమ్మలు, అది బాగుంటుంది కర్రీ. ఇవ్వండి, కోసుకొచ్చింది మా విజయ. కొన్ని వచ్చినాయి, కొన్ని ఏమో కింద కోసాంగా, అవి కొన్ని ఉన్నాయి. ఒక 1/2 కిలో అని అన్నీ కలిపి. ఇదిగోండి, మళ్ళీ కొత్త చిగురులు ఇప్పుడే తీగ మళ్ళీ పైకి వెళ్తుంది. ఎందుకు అట్లా ఆగిపోయింది మధ్యలో, మళ్ళీ తీగ ఇగురులు వచ్చేసినాయి బాగా. ఇదిగోండి, ఇక్కడ ఒక తోటకూర ఉంది ముదురుది. ఇదిగోండి, ఇది ఎన్నిసార్లు కోసామో దీన్ని కూడా. ఇక్కడ కొంచెం రెడ్ తోటకూర అంతే వదలట్లా. దీని మొక్కలు పీకేస్తున్నానండి నేను. ఎక్కడన్నా కొత్తగా వచ్చే మొక్కలు ఉంటే కనుక రెడ్డి తీసేస్తాను. కాకపోతేనే మనకు అట్లా తీసేసి పడేయాలంటే ప్రాణం అవ్వట్లేదులే, కానీ ఇవి ఉన్నాయి ఉంచేసి కాయలు రాకోకుండా చూసి ఎక్కడన్నా కొత్తగా మొలిసినా కూడా వాటిని తీసేస్తున్నా. అవి ఏదో కలర్ఫుల్గా ఉండటానికైనా మనకి గార్డెన్లో ఆ వేస్ట్. ఏదో భూమి మీద అయితే ఏటో ఒకటి మొలుస్తుంది, కానీ మనం కుండీలలో పెంచుకునే ఇవన్నీ ఎక్కడ సేవ్ చేసి ఇన్ని మొక్కలకి ప్రొటెక్ట్ చేయాలంటే మనకు కష్టం. అన్ని వాటర్ చేయాలన్నా ఏది చేయాలన్నా ఒకదానికొకటి ఎక్కువైపోతాయని. అందుకని అవసరం లేదు అనుకునే మాత్రం అస్సలు ఉంచుకోవద్దండి, తీసేసుకోవటం బెటరు. మనకి ఫస్ట్లో బాగానే ఉంటుందిలే, కానీ ఇక ఉండంగా ఏమవుతుందంటే ఇన్ని వాటికి వాటర్ చేయటం కూడా కష్టం అయిపోతుంది. ఈ సమ్మర్ టైం మరి ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. నేను అయిపోయినవన్నీ తీసి ఒక పక్కన పెట్టేస్తున్నాను. ఇదిగోండి, ఈరోజైతే ఇన్ని కూరగాయలు టేబుల్ నిండిపోయిందండి. నాకు చెర్రీ కూడా వచ్చినాయి కొన్ని. ఇంతేనండి ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.